ఫ్రెండ్స్ మన వీడియోస్ అయితే వ్యూస్ అయితే పడిపోతున్నాయి. ఎందుకు అంటే రీచ్ అవ్వట్లేదు. ఫస్ట్ మీరు ఇప్పుడు ఈ వీడియో నుంచే మనం లైక్ చేసి వీడియోని చూడటం అయితే స్టార్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. పొద్దున ఒక వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను. షూటింగ్ కూడా అయిపోయింది, ఎడిటింగ్ కూడా అయిపోయింది. కానీ అనవసరమైన విషయాలు ఎందుకని చెప్పి నేను లైట్ తీసుకున్నాను. అందుకని పోస్ట్ కూడా డిలీట్ చేసేసాను అనమాట. సో అది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కింగ్డమ్ ప్రమోషన్స్ అనేవి నాగవంశీ గారు నిన్నటి నుంచి అయితే మొదలు పెట్టారు. అలాగే విజయ్ దేవరకొండ గురించి కూడా కొన్ని కామెంట్స్ అయితే చేశారు. సో విజయ్ దేవరకొండ గారికి ఎందుకు ఎంత నెగిటివిటీ వస్తుందో అర్థం కావట్లేదు. అతని సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు, కానీ అతను ఏం మాట్లాడినా నెగిటివ్ అయిపోతుంది. మొన్న ఇంటర్వ్యూలో ఒకటి మాట్లాడితే ఇంకోటి బయటకి వేరే రకంగా పోర్ట్రే తీసుకెళ్లారని చెప్పి ఫీల్ అవుతున్నారనమాట. కింగ్డమ్ గురించి అయితే చాలా ఎక్కువ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. వీటన్నిటిని దాటి కింగ్డమ్ సినిమా హిట్ అయిద్దని అయితే అనుకుంటున్నారు. ఇదే నెలలో 24న హరిహర వీరమల్లు సినిమా అయితే రాబోతుంది. దాన్ని వాళ్ళు ఓవర్ క్రాస్ చేసి విధంగా అయితే ఉన్నారు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్. సో దీని గురించి ఆల్రెడీ ఒక యూట్యూబర్ అయిన తెలుగు రివ్యూవర్ మాట్లాడారు దీని మీద. సో విజయ్ దేవరకొండ గారిని తొక్కేస్తున్నారు. ఏదైతే వెల్ ఎస్టాబ్లిష్డ్ అయి ఉన్న హీరోస్ వాళ్ళ సన్స్, వాళ్ళ పిఆర్స్ టీమ్ అయితే తొక్కేస్తున్నారంట. అది ఎంతవరకు నిజమో కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. హరిహర వీరమల్లు అండ్ కింగ్డమ్ పోటీ పడడానికి సిద్ధమైపోయాయి. 1 వీక్ గ్యాప్ లో అయితే వస్తున్నాయి. యాక్చువల్ గా ఇది పోటీ కాదు, పోటీలాగా క్రియేట్ చేస్తున్నారనమాట. సో కొంతమంది చలి కాసుకుంటున్నారు పక్కన కూర్చొని. సో ఇది అనవసరం. విజయ్ దేవరకొండ గారికి మంచి విజయం సాధించాలని కోరుకుందాం. మీరేమంటారో చెప్పండి. హరిహర వీరమల్లు రిలీజ్ అయ్యి 6 డేస్ తర్వాత కింగ్డమ్ సినిమా అయితే రాబోతుంది కదా, ఆ రికార్డ్స్ని కింగ్డమ్ బ్రేక్ చేయగలదా లేదా అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసరికి హరిహర వీరమల్లు ప్రమోషన్స్ స్టార్ట్ అవ్వట్లేదని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ అయితే చాలా బాధపడుతున్నారు. సో ఒక అఫీషియల్గా టీం అయితే ఒక పోస్ట్ని అయితే రిలీజ్ చేసింది. ఈ రోజు నుంచి ప్రమోషన్ స్టార్ట్ అయినాయి. కొన్ని గంటల్లో ఒక ఇంటర్వ్యూ అయితే రాబోతుంది. అందులో క్లియర్ కట్గా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ ఉంటుంది, ఎవరెవరి గెస్ట్లు వచ్చే ఛాన్స్ ఉంది, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే ఆ ఇంటర్వ్యూలో అయితే దొరుకుతాయి. సో వాళ్ళు ఇంకో మాట చెప్తుంది ఏంటంటే ట్రస్ట్ ద ప్రాసెస్. మా ప్రాసెస్ని ట్రస్ట్ చేయమంటున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే హరిహర వీరమల్లు టీంని ట్రస్ట్ చేయండి చాలు, వాళ్ళు చూసుకుంటారు ప్రమోషన్స్ గురించి. హరిహర వీరమల్లు డే 1 ఓల్డ్ వైడ్గా ఎంత కలెక్ట్ చేసిద్దో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇప్పటిదాకా ఓల్డ్ వైడ్గా డే 1 కలెక్షన్స్ మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ఎంత నేను ఒకసారి చెప్తాను. వీటిలన్నింటిని అధిగమించిందా లేదో అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. టాప్ 5 అయితే తీసుకుందాం. టాప్ 5 ఓల్డ్ వైడ్ డే 1 కలెక్షన్స్ లిస్ట్లో ఏముందో చెప్తాను వినండి. ఫస్ట్ ప్లేస్లో పుష్ప 2 అయితే ఉంది, 285.55 CR. సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి RRR ఉంది, 235 CR. థర్డ్ ప్లేస్లో బాహుబలి 2 అయితే ఉంది, 215 CR. ఫోర్త్ ప్లేస్లో కలికి అయితే ఉంది, 183 CR. ఫిఫ్త్ ప్లేస్లో సాలార్ అయితే ఉంది, 167 CR. సో నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం హరిహర వీరమల్లు ఏ పొజిషన్లో టాప్ 5 పొజిషన్లో ఉండిద్దా లేదనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకేమనిపించిందో, హరిహర వీరమల్లు ఈ టాప్ 5ని అధిగమించి టాప్ 1 వెళ్తుందా, టాప్ 2 వెళ్తుందా, 3 వెళ్తుందా, 4 వెళ్తుందా, లేదా టాప్ 5లో ఉంటుందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఎక్స్ప్లెనేషన్ చెప్పే ముందు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది కదా, ఇది కర్ణాటక వాళ్ళు రీసెంట్గా అయితే ఇచ్చారు. మల్టీప్లెక్స్ కానీ ఏ థియేటర్ కానీ 200 మించి టికెట్ ప్రైస్ అయితే కర్ణాటకలో లేదు. సో మేజర్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువగా కర్ణాటకలో కూడా ఉంటారు. మ్యాక్సిమం అక్కడ కర్ణాటక ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఉంటారు. సో అక్కడ నుంచి కలెక్షన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఈ 200 ప్రైస్తో అయితే కష్టం. సో చూద్దాం ఎంత కలెక్ట్ చేస్తుందో లేదో. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఈ హైక్స్ అనేవి ఈ సినిమాలన్నిటికీ చాలా హ్యూజ్ లెవెల్లో ఇచ్చారు. సో హ్యూజ్ లెవెల్లో అంటే ప్రీమియం షోస్ కూడా పుష్ప లాంటి సినిమాలకి 600-900 టికెట్స్ అయితే పెట్టారు. సో ఈ ప్రీమియం షోస్కి హరిహర వీరమల్కి ఎంత ఇస్తారో చూడాలి. అండ్ RRRకి కూడా అంతే పెట్టారు, అండ్ బాహుబలి 2కి కూడా అంతే పెట్టారు, కల్కికి కూడా అంతే పెట్టారు, సలార్కి కూడా అంతే పెట్టారు. కానీ గత కొన్ని సినిమాలుగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి అంత ప్రైజ్ అయితే లేదు, అండ్ ఎక్స్ట్రా షోస్ అయితే లేవు. దానికి కారణం ఏంటో మీ అందరికి తెలుసు. సో అది కనుక పవన్ కళ్యాణ్ గారికి షోకి పడితే, ఎక్స్ట్రాగా యాడ్ అయితే దాని యొక్క నెంబర్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉండిద్దని నా అభిప్రాయం. సో ఫస్ట్ డే 1 కలెక్షన్ ఓల్డ్ వైడ్ వచ్చేసరికి యూఎస్లో కానీ, కర్ణాటకలో కానీ, హిందీలో కానీ, మన తెలుగు రాష్ట్రాల్లో కానీ, తమిళ్లో కానీ, మలయాళంలో కానీ,
సో వీటిలన్నిటినీ కలుపుకొని నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఆ ట్రైలర్ ప్రకారంగా కానివ్వండి, రేట్స్ కూడా ఇంపార్టెంట్. రేట్స్ తక్కువ ఉంది అనుకోండి ఒక నెంబర్ వస్తుంది. రేట్స్ కనుక ఈ రేంజ్లో 600-900 రూపీస్ రేంజ్లో ఉంటే అన్ని చోట్ల హ్యూజ్ లెవెల్ కలెక్షన్స్ అయితే వస్తాయి. సో రేట్స్ అనేవి బాగా హైక్ ఇస్తే సేమ్ బాగా హైక్ ఇన్ ద సెన్స్ పుష్ప 2కి ఏదైతే లాస్ట్ సినిమా ఉందో దానికి రేంజ్లో గనక మనకి హైక్స్ గనక 5,000 మళ్ళీకి కనుక ఇస్తే దాని డే 1 కలెక్షన్ ఎంత ఉండిద్ది అంటే నేను చెప్తాను వినండి. నా ఎక్స్పెక్టేషన్ అంతా ఇది. అలాగే అవ్వాలని రూల్ లేదు. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం డే 1 160 నుంచి 200 లోపు అయితే ఉండిద్దని నేను అనుకుంటున్నాను. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకు అంటే తనకున్న క్యాపబుల్ అలాంటిదన్నమాట. వన్స్ ఫస్ట్ షో నుంచి కనుక పాజిటివ్ రెస్పాన్స్ తీసుకుంటే 150+ అనేవి ఈజీగా అయితే క్రాస్ అయ్యిద్దని నేను అనుకుంటున్నాను డే 1. సో అది గైస్ ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే. నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.